హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావు ఉండాలి 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ ఎప్పుడు కూడా అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోండి. డబుల్ ఫోల్డింగ్తో ఈ విధంగా. ఇప్పుడు మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, అది కూడా నడుం భాగాన్ని తీసుకోవాలి. ఫస్ట్ మనం కింద నడుం భాగానికి బెల్ట్ వేసుకోవడం, మనకి నడుం భాగం స్టిఫ్గా ఉంటుంది పైకి ఎత్తకుండా. ఇప్పుడు కింద మనకి క్రాస్లో ఉన్నట్లయితే క్రాస్లో కట్ చేసుకోండి. క్రాస్ కోసం మార్క్ చేస్తున్నాను. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా బ్లౌజ్ చూసినట్లయితే మీకు చాలా సింపుల్గా బ్లౌజ్ అర్థమవుతుంది. చాలామంది స్లోగా చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఇప్పుడు నేను కింద బెల్ట్ భాగం కోసం వేరే క్లాత్ తీస్తాను లాస్ట్లో, లేదా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు మనం. కాకపోతే నడుం భాగానికి బెల్ట్ వేసుకోవడం వల్ల స్టిఫ్గా ఉంటుంది. ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి నేను డైరెక్ట్ వేసి స్టిచ్ చేస్తాను. ఇప్పుడు కింద ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి ముందు. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి లూజ్ తీసుకోవాలి, బ్లౌజ్ లూజ్ అనేది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. అలాగే ఖర్చు భాగానికి మనం 2 ఇంచెస్ తీసుకోవాలి. అంటే మొత్తానికి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో డీప్ పొడవుకు ఒక మార్క్ చేసుకోండి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. అలాగే డీప్ దగ్గర పట్టుకుని మనం షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ బయటకు తీసుకోవాలి మార్కింగ్ని. అలాగే పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి మనం ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లూజ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ ఎంత అవుతుందో అలాగే ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ బయటకు తీసుకోండి. అలాగే చంక భాగం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం కింద 2 ఇంచెస్ ఖర్చు భాగాన్ని పెంచాం కాబట్టి ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది ఖర్చు భాగానికి పెంచుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. పొడవు ఎంత అవుతుందో కింద నడుం భాగం నుంచి పొడవుకు ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకోవాలి మార్కింగ్ని. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా మార్క్ చేసుకోండి, మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్క్ చేసుకోండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చంక భాగంలో ఒక 1.5 ఇంచ్ ఉండేలాగా పైకి మార్క్ చేసుకోండి ఈ కార్నర్లో. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకుని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనకి బ్యాక్ పార్ట్ కాబట్టి ఇది బ్యాక్ పార్ట్తోనే చెక్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా చూసుకొని మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చుట్టూరు కట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మెడ భాగానికి మార్క్ చేస్తున్నాను. మనకు రౌండ్ నెక్ ఇష్టపడే వాళ్ళు పైనుంచి మార్క్ చేసుకోండి రౌండ్ అనేది, లేదా మనకి కొంచెం లావు ఉండాలి కొంచెం కింద నుంచి లోతు తీసుకోవచ్చు. నేనైతే కొంచెం డిజైన్ అనేది కిందకి కోణంలో మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి రౌండ్ ఇష్టపడే వాళ్ళు పైనుంచికి మార్క్ చేస్తే సరిపోతుంది. మనకి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి కట్ చేసేటప్పుడు.
మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ నేమ్ అండి. ఇప్పుడు బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి జాయింట్ అని తెలియడం కోసం. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి డాట్స్ పొడవు ఎంత అయితే ఉన్నాయో పొడవు అనేది చూసుకొని వేసుకోవాలి. మరీ వెడల్పు వేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ అనేది టైట్ అయిపోతుంది. ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. ఈ విధంగా పొడవు చూసుకొని మార్చేసుకోవాలి. రెండు వైపులా కూడా మార్కింగ్ని ఇదే విధంగా మార్చేసుకోండి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు మనం పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ముందు మన ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత అవుతుందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. అది కూడా ఉక్సులు పట్టీతోనే ఉపయోగించుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి సాగకుండా మనకి ఎంత అవుతుందో పొడవు అనేది చెక్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనకి ఫోల్డ్ చేసింది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ అనేది మనం క్రాస్గా తీసుకోవాలి. మెజర్మెంట్ ఎప్పుడు కూడా ఇప్పుడు మనం క్రాస్గా ఈ విధంగా తీసుకొని చుట్టూరు కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకి ఉంటుంది మార్కింగ్ అనేది. షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. అలాగే లూజ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకే మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, అలాగే లోతు దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు పక్కన పెట్టుకుని మనం మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కోసం మెజర్మెంట్ చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు ఇది లూజ్కి ఒక మార్క్ చేస్తున్నాను స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర. ఇప్పుడు ఉక్సులు పట్టీతో ఉపయోగించుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్కి మెడ భాగానికి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మెడ భాగం అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. లేదా మనం ఫ్రంట్ పార్ట్లో కూడా మోడల్ అనేది వేసుకోవచ్చు. ఈ విధంగా కూడా మోడల్ వేసుకోవచ్చు. మనకి సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనకి ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి సాగకుండా చూసుకోవాలి. మనం మార్కింగ్ చేసిన షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి. ఇప్పుడు లోతు కోసం మనం మార్క్ చేస్తున్నాను. సన్నగా ఉండాలికి పైనుంచి సరిపోతుంది. అదే లావుగా ఉండేవాళ్ళు కొంచెం కింద నుంచి చెస్ట్ పాయింట్కి ఎక్కువ ఉండేవాళ్ళు కింద నుంచి లోతు తీసుకోవాలి. అలాగే నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా. అదే మనం 4 డాట్స్ వేసేవాళ్ళు ఎప్పుడు కూడా కింద నుంచి స్ట్రైట్ కట్ చేసుకోండి సన్నగా ఉండేవాళ్ళు. అదే లావుగా ఉండే వాళ్ళకి 3 డాట్స్ వేసుకోండి. ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోతుంది 4 డాట్స్ వేసుకోవడం వల్ల. కాబట్టి 4 డాట్స్ వేస్తున్నాను నేనైతే. కింద లైన్ నుంచే కట్ చేస్తున్నాను.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చుట్టూరు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి, ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో మనం లోతు తీసుకోవాలి చంక భాగం దగ్గర. ఇక్కడ మనం మార్క్ చేసిన దగ్గర ఒక ½ ఇంచ్ మార్క్ చేసుకోండి ముందుగానే. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం సన్నగా లోతు తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా లోతు తీసుకోవాలి. ఇవే కాకుండా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఇంకా ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ తెలియచేయండి. అలాగే మీకు ఇంకా కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఇంకెక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. మీరు ఎలా కట్ చేస్తున్నారు, ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నారు అనేది కూడా తెలియచేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేయడం చూపిస్తున్నానండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్ ఫోల్డ్ చేసుకోవాలి. మనకి డాట్స్ పొడవు ఎంత అయితే ఉన్నాయో పొడవు అనేది చూసుకొని మార్క్ చేసుకోవాలి. అది కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి, తాళ్ళు పట్టీతో ఉపయోగించుకోకూడదు. తాళ్ళు పట్టీతో వేసుకోవడం మనకి డాట్స్ పొడవు అయిపోతాయి. పొడవు అవడం వల్ల షేప్ అనేది పక్కకు పోతుంది. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకోండి. డాట్ పొడవుని బట్టి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కింద షేప్ దగ్గర డాట్ తీసుకోవాలి. ఇప్పుడు ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని లోజ్కి ఒక మార్క్ చేసుకోండి. అలాగే అక్కడి నుంచి వెడల్పు చూసుకోవాలి. ఇప్పుడు పొడవు మార్క్ చేసుకోవాలి. డాట్కి మధ్యలో ఒక 1.5 గ్యాప్ ఉంచుకోవాలి. ఇప్పుడు మూడో దానికి చంక భాగం డాట్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఫోర్త్ డాట్ వేసేవాలి. మూడింటికి మధ్యలో నుంచి వేసుకోండి. ఫోర్త్ డాట్కి ఎప్పుడు కూడా 2.5 ఇంచ్ గ్యాప్ ఉంచుకోవాలి డాట్కి మధ్యలో. ఇప్పుడు డాట్స్ మిడిల్లో నేను కొంచెం కట్ చేస్తున్నాను. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి మార్కింగ్లో అన్ని ఈ విధంగా కటింగ్లోనే ఇవన్నీ మార్క్ చేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి. నేను ప్రతిదీ పిన్ టు పిన్ మీకు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి క్లియర్గా చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా మీరు ట్రై చేయండి. అలాగే మీరు ఎలా కట్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఒకదానిపై ఒకటి మార్కింగ్ అనేది చేసుకోవడం వల్ల మనకి మార్కింగ్ ఉంది కాబట్టి నేను పైన మార్కింగ్ చేసేస్తున్నాను. అంటే లోపలికి మార్కింగ్ వస్తుంది మనకి. ఏదో ఒక దానిపై ఒక మార్కింగ్ ఉంటుంది కాబట్టి ఒక దానిపై ఒకటి వేసుకోవచ్చు. ఇది మనకి రైట్ సైడ్ వస్తుంది, ఇది రాంగ్ సైడ్. రెండు వైపులో కూడా మనం రాంగ్ సైడ్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనకి చాలా సింపుల్గా అర్థమవుతుంది మనకి. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. మనకి బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు షేప్ పట్టి తీస్తున్నాను. ఇప్పుడు మనకి ఇది హ్యాండ్స్ సరిపోతుంది. ఇప్పుడు షేప్ పట్టి అంచులు వచ్చినాయి కాబట్టి హ్యాండ్స్కి తీసుకోవచ్చు.
ఇప్పుడు షేప్ పట్టి కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు షేప్ పట్టి కూడా మనం ఉక్సులు బెల్ట్‌ని ఉపయోగించుకోవాలి. ఓపెన్ సైడ్ కింద కూడా మనం ఖర్చు భాగానికి ఒక పాయింట్ ఎక్స్ట్రా వదులుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి పాయింట్స్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అలాగే లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోండి. లూజ్కి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు పైనుంచి లోతు భాగం తీసుకుంటూ ఓపెన్ ముక్కలు కలుపుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా బెల్ట్ షేప్ బెల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి బెల్ట్ భాగం ఓపెన్ ముక్కలు తీసుకోవాలి. 2 తాళ్ళ పట్టీకి ఒకటి, ఉక్సుల పట్టీకి ఒకటి, 2 తీసుకోవాలి స్ట్రైట్గా ఉండేవి. టూ ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్కి బెల్ట్ ఈ విధంగా కూడా వేసుకోవచ్చు మనం. లేదా మనకి బెల్ట్ అవసరం లేదు అంచు అనుకున్నట్లయితే మీరు నార్మల్గానే వెనక్కి తిప్పేసుకోవచ్చు. ఇప్పుడు మనం 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఈ విధంగా మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి 4 ఫోల్డింగ్స్లో. ఇప్పుడు హ్యాండ్స్ పొడవు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఇది ఈ విధంగా వేసుకోవాలి. నేను నార్మల్గా చిన్నగా ఫోల్డింగ్ అనేది చేసి వెనక్కి తిప్పేస్తాను. మనకి ఈ విధంగా అంచు అనేది వస్తుంది. ఇప్పుడు నేను పొడవు అనేది మార్క్ చేస్తాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేస్తున్నాను. అలాగే హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి ఇప్పుడు లూజ్ అనేది ఎక్స్ట్రా మనం యాడ్ చేసుకోవాలి. చంక భాగానికి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్ని మనం జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పొడవు కావాలనుకున్నట్లయితే ఎక్స్ట్రా అనేది జాయిన్ చేసుకొని లోపల ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఒక 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి మనం లోతు భాగానికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది జాయింట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మనకి ఇది 4 ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి హ్యాండ్స్ అనేది ఇక్కడ కూడా 4 ఫోల్డింగ్స్లోనే తీసుకోవాలి. హ్యాండ్స్కి జాయింట్ చేసినప్పుడు ఇప్పుడు సైడ్ మనం జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఎక్స్ట్రా అనేది కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు 2 రైట్ సైడ్స్ కూడా మనం ఎదురు బెదురుగా వేసుకోవాలి. రైట్ సైడ్స్ 2 కూడా ఇప్పుడు ఒక దానిపై పెట్టుకోవాలి. ఇప్పుడు
ఇప్పుడు రాంగ్ సైడ్ మనకి పెయిన్ తెలియదు అనుకున్నట్లయితే ముందే మార్చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా సన్నగా తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగాల ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మన ఫ్రంట్ పార్ట్లో ఏ విధంగా అయితే లోతు తీసుకున్నామో హ్యాండ్స్కి కూడా అదే విధంగా లోతు తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. ఇది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్స్ని మనం జాయింట్ చేసుకోవాలి. మనం క్లాత్కి హ్యాండ్స్కి క్లాత్ తగినా సరే మనం ఎలా జాయింట్ చేసుకోవాలనేది కూడా వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. మీకు ఇంకా కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఉన్నట్లయితే తెలియచేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా. అలాగే ఇప్పుడు మనకి క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి. ముక్కల్ని ఎప్పుడు కూడా క్రాస్ కటింగ్కి మెడభాగానికి ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది క్రాస్ కటింగ్కి. నార్మల్ బ్లౌజ్ కూడా నెక్ డిజైన్స్ ఉన్నాయి, స్లీవ్ డిజైన్స్ కూడా. నార్మల్ మిషన్తో పైపింగ్ కూడా వేసుకోవచ్చు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి రీసెంట్గా పెట్టిన వీడియోస్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి మీరు ఎలా కట్ చేస్తున్నారు అనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.